హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి క్రాఫ్టింగ్ చూపిస్తానన్నాను కదా. సో ఆ క్రాఫ్టింగ్ అయితే చూపించబోతున్నాను. ఇందులో ఈరోజు నేను వచ్చేసి స్టోన్ ఆర్ట్ని చూపించబోతున్నాను అనమాట. స్టోన్స్ మీద రకరకాల డిజైన్స్ అండ్ అలాగా చేసి చూపించబోతున్నాను. అంటే ఒక స్టోనే చూపిస్తానులేండి, ఎక్కువ చూపించను. సో ఇది కనిపిస్తుంది కదా, ఇలాంటి స్టోన్ ఆర్ట్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. అవి ఫస్ట్ మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇంతవరకు చేసిన స్టోన్ ఆర్ట్స్ అన్నీ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మీకు ఇది చూస్తున్నారు కదండి, హౌస్ లాగా ఇది ఒక స్టోన్ అనమాట. ఈ షేప్లో ఉంది. మనకి ఇల్లు కట్టేటప్పుడు అలాంటప్పుడు ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుకలో రకరకాల స్టోన్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. వాటిలో మనకు నచ్చిన షేప్ తెచ్చుకొని ఇలా డ్రా చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే కొన్ని స్టోన్స్ ఇలా తెచ్చుకొని ఇలా ఒక్కో దానికి ఒక్కో డిజైన్ అయితే చేశాను. కొంచెం నున్నగా ఉన్నవైతే మనకి డిజైన్ బాగా వేయడానికి అలాగా బాగా వస్తుంది. సో అందుకనేసి నేను కొంచెం బాగా నున్నగా అలా ఉన్న స్టోన్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇలాంటి స్టోన్స్ అనేది మనకి ఇసుకలో అలాగా దొరుకుతూ ఉంటాయి. ఇల్లు కట్టేటప్పుడు అలాగా ఇలాంటివన్నీ తెచ్చి పెట్టుకుంటూ ఉంటాను. ఈ రెండు ఇంకా నేను డిజైన్ చేయలేదన్నమాట. ఇవి కూడా త్వరలోనే డిజైన్ చేస్తాను. ఇవి వరకు డిజైన్ చేశాను అనమాట. ఇవి ఎలా డిజైన్ చేశాను ఏంటి అనేది చూపిస్తాను. ఇవన్నీ అయితే చూపించలే, ఇందులో ఒకటి డిజైన్ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి హౌస్ లుక్ వచ్చేలాగా చేశాను అనమాట. ఒక 3 కలర్స్ యూస్ చేసి. బాగుందా? నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి, ఇది కూడా స్టోనే అండి. బ్యాక్ సైడ్ అయితే కలర్ కూడా చేయలేదు. బ్యాక్ సైడ్ ఇంకో డిజైన్ చేద్దాం అనేసి ఇలా ప్లెయిన్గా ఉంచాను. కొన్ని రోజులు ఈ సైడ్ బొమ్మ పెట్టుకోవచ్చు, కొన్ని రోజులు ఇలా పెట్టుకోవచ్చు అనేసి ఇలా అయితే దీన్ని ఇలా ఖాళీ వదిలేసాను. ఇటు సైడ్ ఇంకోటి ఏదైనా గీద్దామనేసి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది ఒక చిన్న ఫ్లవర్ లాగా అలాగా చాలా చిన్న చిన్న డాట్స్ పెడుతూ ఇలాగా డిజైన్ చేశాను. ఇది కూడా అంతే. అండ్ ఇంకొకటి, ఇవన్నీ మన పిల్లల బొమ్మలు అలాగ ఉంటాయి కదా, సో అలాగా లుక్ వచ్చేలాగా బాగుంది కదండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ స్టోన్ అయితే. అండ్ ఇదొకటి. వీటిలన్నిటికీ నేను అర్కెలిక్ పెయింట్స్ యూస్ చేశాను అనమాట. ఇది భలే ఉంది కదండి, క్యూట్గా, చాలా క్యూట్గా ఉంది కదా. అండ్ స్ట్రాబెర్రీ ఎలా డ్రా చేయాలో లాస్ట్ టైం వ్యాలంటైన్స్ డే వీడియోలో ఆల్రెడీ ఉంది. అయితే అది ఇంకో షేప్ అనమాట, అది వేరే వాళ్ళకి ఇచ్చేసాను నేను. ఇవి ఉన్నాయి ఇంట్లో. ఇది ఇంకో స్టోన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి పురుగులాగా, చూసారా ఎంత బాగుందో. ఇది కొంచెం కలర్ అంటుకుంది, పక్కన పోయింది, మళ్ళీ చేయాలి దీన్ని. సో ఇవన్నమాట నా స్టోన్ ఆర్ట్స్. అండ్ వీటిలో చూపించింది ఇప్పుడు మీకు వేసి చూపిస్తాను. ఒకటైతే వేసి చూపించాలి కదా, అన్నీ వేసినవి చూపిస్తే బాగోదు కదా. సో అందుకనేసి ఇంకొకటైతే వీడియో పెడతాను, చూడండి.